మస్తున్నారు బొంగిరి తల్లులు. వీడియోలు నా దాంట్లో ఫోటోలు దించిన ఇటు చూడు ఆన్సీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని డైలీ లైఫ్. మేము ఈరోజు అయితే శిల్పకళా వేదికకి అయితే వచ్చాము, శిల్పారామంకి. చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. మా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చాము. నేను, మా హస్బెండ్, మా పాపలు, అమ్మ, తమ్ముడు, మా మామయ్య గారు, అత్తమ్మ, ఆడపడుచులు, అన్నయ్య, మేమందరం కూడా వచ్చేసాము. మొత్తం కూడా మీకు శిల్పారామం చూపిస్తాను ఒక్కొక్కటిగా. చూడండి, ఇవైతే మొత్తం కూడా డ్రెస్సెస్, ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ మొక్కలు, ఇవన్నీ కూడా మా ఇద్దరు పాపలను అయితే మా తమ్ముడు ఒకరిని, మా వారు ఒకరిని అయితే ఎత్తుకున్నారు. మొక్కలు అయితే చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి మొక్కలు. మేమైతే ఇంటి దగ్గరనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఫుడ్ అయితే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి, ఇవన్నీ కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. బొమ్మలు, డ్రెస్సులు, అన్ని ఫ్లవర్స్. మొత్తం కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ అయితే చాలా బాగుంది డెకరేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఫొటోస్ దిగొచ్చు, చాలా బాగుంది. ఇదంతా కూడా గ్రీనరీతో చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగుందండి, చాలా బాగుంది. చక్రాలు ఉన్నాయి, బండి చక్రాలు. ఇవైతే పురాతన కాలంలో బండి, ఎడ్ల బండి ఉంటుంది కదండి, ఆ ఎడ్ల బండికి పెట్టే చక్రాలు ఇవి. ఇవైతే చూడండి, మొక్కలు చాలా ఉన్నాయి. ఇవైతే రాళ్ళు కూడా అలాగే ఉంచారు, చూడడానికి బాగుంది. అయితే డ్రెస్సెస్ ఇవన్నీ బట్టలు. చూడండి, ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, జుమ్కాలు ఉన్నాయి, బ్యాంగిల్స్, చిన్నపిల్లల డ్రెస్సెస్. చూడండి, ఇక్కడైతే అన్ని కూడా బోట్లు అయితే ఉన్నాయి. బోట్లు అయితే ఎక్కుతున్నారు అందరూ. మేము కూడా ఎక్కాలనుకుంటున్నాము. నాకు అట్లా రాదు. అట్లా నాకు నువ్వు ఒకరు తొక్కుతా అంటే ఒకరికి రాదు. ఇట్లా కరెక్ట్ పెట్టుకోలేదు, పెడతా. మెల్లగా పోనీ, గంట స్పీడ్ పోతా. తాడు గట్టు ఉన్నారు వాళ్ళు. తీసుకుందాం దగ్గరికి వస్తే ఇటు రారి కాదు, అయిపోయింది. మెల్లగా పోనీ. ఈ రౌండే కడుపు గంట దూరం ఉన్న జాగా. ఆన్సీ కన్నా ఫోటోలు వస్తాయి వీడియోలలో ఇట్లా.
గిడ తేట కనబడుతున్నాయి నీళ్ళు, కింద భూమి కనబడుతుంది. మీరిద్దరైతే మస్తు వస్తారు. తిన్నాడా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బోట్ ఎక్కాము. చూడండి, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బోట్ ఎక్కితే. అమ్మ, నేను, తమ్ముడు, మా వారు నలుగురం అయితే ఎక్కాము. మా ఆడపడుచు, మా అన్నయ్య వాళ్ళు కూడా ఎక్కారు. వాళ్ళు ఇంకొక దాంట్లో ఎక్కారు. మేమైతే దీంట్లో ఎక్కాము. మంచిగా అనిపించింది. మీరు కూడా ఈ విధంగా ఎక్కడికైనా వెళ్తే ఎక్కారా? కామెంట్ చేయండి తప్పకుండా. అది చూస్తారు అత్తమ్మలు పాండ్రు వాళ్ళు కాదు. మేమైతే ఫిష్ కర్రీ అండ్ రైస్ వండుకున్నాము, తీసుకొచ్చుకున్నాము. ఇక్కడైతే తింటూ ఉన్నాము అందరం కూడా. అత్తమ్మ అయితే వడ్డిస్తూ ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిక్నిక్ అలా వెళ్తే వంట చేసుకొని వెళ్ళినట్లయితే మంచిగా అక్కడే హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడైతే మధ్యాహ్నం 1 o'clock అయింది. మేమైతే అన్నం తింటున్నాము. ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. అది కట్ట అక్కడ కోట్లు ఇచ్చినాం కదా సార్. చిట్టుతల్ల అయితే నడుస్తూ ఉంది చక్కగా. రా ఆన్సీ, ఆన్సీ ఇదా. తీసిన పేరు పెట్టారు పల్లెటూరు దీని పేరు పెట్టారు. ఎవరాలు దిగిట పెడతాను. బాయ్. మామయ్య అయితే చిట్టాలిని ఎత్తుకున్నారు. చూడండి, వీళ్ళైతే అచ్చం మనుషుల్లాగే ఉన్నారు. అక్కడ కచ్చలం కూడా ఉంది. 2 కచ్చరాల బండిలు అయితే ఉన్నాయి. వీళ్ళైతే ఇట్లా బోనాలు పెట్టుకుంటారు కదా వాళ్ళన్నమాట. సేమ్ మనుషుల్లాగే ఉన్నారు. చూడండి, ఇవైతే చాలా బాగున్నాయి. సేమ్ అసలు మనుషుల్లాగే ఉన్నారు. చూడండి, ఇక్కడైతే అన్న చెల్లెళ్ళు అయితే ఆడుకుంటున్నారు చక్కగా. సేమ్ అయితే మనుషుల్లాగే అనిపించారు నాకైతే. ఇల్లు అయితే బాగుంది. ఇక్కడైతే ఒక తాత అయితే కూర్చొని ఉన్నారు. వీళ్ళు కూడా మనుషుల్లాగే ఉన్నారు. తాత కూర్చొని ఉన్నారు. ఇక్కడైతే చాట పట్టుకుంది. రైస్ అయితే చెరుగుతుంది చాట పట్టుకొని. ఇక్కడైతే మనం విసురుతారంటారు కదా ఏమన్నా పెసలు కానీ కందులు, అవైతే అలా పిండి అయితే తయారు చేసుకుంటారు. పిండి తయారు చేస్తున్నారు మంచిగా. ఇక్కడైతే కుమ్మరి ఇల్లు. కుమ్మరి వాళ్ళు కుండలు అయితే తయారు చేస్తున్నారు. కుండలు తయారు చేస్తున్నారు. కుమ్మరి ఇల్లు కుండలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా కుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి, వీళ్ళు అయితే మనము తల దాంట్లో పెట్టినట్లయితే మనమైతే అచ్చం ఆ బొమ్మలాగే రెడీ అయినట్లుగా ఉంటుందండి. చూడండి, ఒక అమ్మ అయితే దాంట్లో అయితే తల పెట్టింది. సేమ్ అలాగే కనిపిస్తాము. ఇక్కడైతే చూడండి, ఒక అమ్మ అయితే చంటి పిల్లవన్న అయితే ఎత్తుకున్నది. ఎత్తుకొని చూడండి, అచ్చం అయితే ఎద్దులు అయితే సేమ్ అచ్చం లాగే ఉన్నాయి. అచ్చం ఎద్దులాగే ఉన్నాయి. ఒక తాత అయితే చూడండి పొలం దున్నుతున్నాడు పట్టుకొని. చూడండి, ఇక్కడ ఒక తల్లి అయితే పిల్లని పట్టుకొని తన బిడ్డని పొలానికి అయితే వస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఆమెను ఎట్లా ఎత్తుకుందో. కొంగుకైతే ఇట్లా కట్టుకుంది. పాపం ఆ కాలంలో ఉయ్యాలా లేకపోతే పనికి వచ్చే వాళ్ళైతే ఇంట్లో వదిలి రాకుండా చిన్నపిల్లల్ని ఇలా పాపం కొంగు కట్టుకొని కూడా పని చేసుకునేవాళ్ళు. చూడండి, తాత కూడా మంచిగా పని చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కువ ఏజ్ అయినా కూడా చాలా పని చేసేవాళ్ళు. ఇగో ఇక్కడ ఈమెతే గోడకి ముగ్గు వేస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా
శిల్పాలు. గోడకైతే ముగ్గు వేస్తుంది చూడండి. ఇక్కడ ఈమైతే చూడండి కూర్చొని బండని అల్లు అయితే పడుతుందంట. ఇక్కడ చూడండి అచ్చం అయితే మనుషుల్లాగే ఉన్నారండి. మాకైతే మనుషులే అనిపిస్తుంది. ఇంకా తాత అయితే అచ్చం అట్లా కూర్చొని పని చేస్తున్నట్లే ఉంది నాకైతే. అక్కడైతే చూడండి మొత్తం అచ్చం అట్లనే. తాత అయితే అచ్చం అట్లే ఉన్నాడు కదా. తాత తాత నిజంగా ఉన్నాడు. తాత అసలు మైండ్ బ్లోయింగ్. ఇంత క్లియర్ అసలు ఎట్లా వాళ్ళు శిల్పాలు గీసిర్రు అసలు. అవును ఘోరం బాబ్రే. మంచిగా బండతో ఇట్లా చెక్కి తెలుసా ఎంత కష్టపడి ఉంటే శిల్పాలు అయినాయో. మనం ఎంత సంతోషపడుతున్నాం కానీ చూడడానికి. అవును ఈ వీటి వెనుక ఎంత కష్టం ఉందో తయారు చేసిన వాళ్ళది. ఎంతైనా శిల్పి గొప్పవాడు గాని. అవును ఇక్కడ చూడండి పని చేస్తున్నాడు. డోలెలు అయితే అది డప్పు కొడతాం కదా మనము, అలాంటివి అయితే వీళ్ళు తయారు చేస్తున్నాడు అక్కడ. డోలలు ఇది చూడొచ్చు. ఇది మొత్తం అయిన ఇల్లు మొత్తం గుడిసె లాగానే ఉంది. మొత్తం గడ్డితో వరిగడ్డితో అయితే కట్టుకున్నట్టున్నాడు. పాపం చాలా బాగుంది. చూడండి ఇక్కడ అయితే ఇల్లు చాలా బాగుంది. అక్కడ మనిషి బొమ్మ అయితే కనిపిస్తుంది, కూర్చున్నట్టే ఉంది. ఇక్కడ పాతకాలమే బాగుంది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటాయి. శారీస్ కూడా పాపము అమ్మాయి శారీస్ కూడా అట్లా పెట్టుకుంది. అక్కడ శారీస్ కూడా ఒక దండం లాగా కట్టి పెట్టుకుంది. మొత్తం గుడిసె ఇల్లు. గుడిసెలే అప్పుడు గుడిసెలే ఉండే మంచిగా. అక్కడ వంట చేస్తుంది అమ్మ అయితే. అక్కడ కూర్చొని వంట ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ ఇల్లు కావడి ఇల్లు కదా. ఇది బెస్తా వాళ్ళది. బెస్తా వాళ్ళ ఇల్లు. ఇదైతే ఫిషెస్ పట్టే వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఏమైతే ఏం చేస్తుంది చూడు. ఈ అమ్మ ఏం చేస్తుంది. తాళ్ళు వేస్తున్నారు. తాళ్ళు కడుతున్నారు. నాగలికి తాళ్ళు కడుతున్నారు. ఇక్కడ ఏమైతే బియ్యం జరుగుతుంది. అక్కడ మంచం మంచిగా సుత్తి కొడతాండు. అప్పుడు అన్ని కూడా గడ్డితో కట్టిన ఇల్లులు. ఇదంతా వరిగడ్డి తీసుకొచ్చి గడ్డితోనే. ఇది వాళ్ళ ఇల్లు అన్నట్టు. వీళ్ళైతే చూడండి ఇక్కడ మంచిగా ఒక పాపను పట్టుకొని గంగిరెద్దులు వస్తే సంక్రాంతికి ఈ విధంగా చేస్తారు కదా. మంచిగా హారము, పాపుడు బిల్ల, తాళిబొట్టు కూడా చూడు. తాళిబొట్టు, హారాలు, వడ్డానము. ఆ పాప కూడా ఎంత బాగుంది. సూపర్ ఉంది అసలు. మార్కెట్ ఇది మార్కెట్. గ్రామంలో సంత. ఇదైతే మార్కెట్. ఇక్కడ విలేజ్ బజారు. ఇక్కడ అందరు పని. గ్రామంలో సంత చూపించిన. వీళ్ళంతా పని చేసేవాళ్ళు. ఏమేమి అమ్ముకుంటారో ఇక్కడైతే కూరగాయలు అమ్ముకుంటున్నారు చూడండి. ఎగ్స్ ఇక్కడ. అక్కడైతే ఆలుగడ్డలు అక్కడ బొమ్మలు డాల్స్ అమ్ముకున్నారు. అక్కడ బొమ్మలు అమ్ముకునేవాళ్ళు. క్యాబేజ్ అమ్ముతున్నారు ఆ తాత. వంకాయలు అవన్నీ కూడా ఆమె ఎట్లా చూస్తుంది ఇప్పుడు. పాపం ఎవరు కొంటలేరు అన్నట్లుగా చూస్తుంది. ఇక్కడ చూడండి ఒక అమ్మ అయితే పాపము కూరముకుంటుంది. కూరగాయలు ఇంకా అమ్ముడు పోలేదు కావచ్చు. పాపం దీనంగా అయితే తల ఇలా పెట్టుకొని అయితే చూస్తుంది. ఎందుకు అమ్ముడు పోలేదు అక్కడ మీరు కూడా చూడొచ్చు. మొత్తం అయితే అలాగే ఉన్నాయి కూరగాయలు. పాపం మంచిగా ఉన్నది. అయితే చూడండి చిలక జ్యోతిష్యం చెప్పడం చూస్తారు కదా మీరు. ఇక్కడ డబ్బులు ఇస్తే చిలక జ్యోతిష్యం అయితే చెప్తుండు. అరే ఇంత నిజంగా ఉందా నాది నాకు అన్నట్టుగా వాళ్ళైతే ఎంత బాగా నవ్వుతున్నారు చూడండి. గిరి ఎట్లా నవ్వుతారు చూడండి. అక్కడ మంగళ అయినా అయితే కటింగ్ చేస్తున్నాడు చూడండి. లోహ కార్మికుల గృహము. హౌస్ల వాళ్ళు వీళ్ళైతే ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. ఇగో అక్కడ వడ్రంగి చేసేవాళ్ళు. వీళ్ళైతే వీళ్ళు చెక్క బొమ్మలు తయారు చేసుకునే వాళ్ళు. వాళ్ళు చూడండి ఇగో ఇలా బట్టలు ఉతికే వాళ్ళు ఈమెనైతే దంచుతుంది. రోకలు దంచుతుంది ఆమె. చాకల అక్కడ కూరగాయలు అయితే అమ్ముతుంది అమ్మ. వీళ్ళైతే పెయింటింగ్ చేసేవాళ్ళు.
చూడండి ఇక్కడైతే జుట్టు అయితే వేసుకుంటుంది మంచిగా. వాళ్ళ పాపకైతే జుట్టు వేస్తుంది. మట్టిని కొలిమి అక్కడ విసురలు అవన్నీ మట్టితో తయారు చేసి కొలిమి తయారు చేస్తారు. ఈయనేమో ఇక్కడ మట్టి ముద్దలు తీసి అట్లా చేస్తున్నారు. వాళ్ళేమో అక్కడ అది ఏమైనా సామాను ఉంటే దాంట్లో అప్పటి చాటలాగా పెట్టుకుంటారు. తర్వాత ఇది వెనకటి కాలం బుట్ట అన్నట్టు. ఇదేమో అన్నం వండే పొయ్యిలు అట్లా ఉండేది అప్పటి. మట్టి పాత్రలలోనే వండుతున్నారు. మనమైతే ఇప్పుడు అన్ని స్టీల్ అన్ని వాడుతున్నాం. కానీ అయితే చూడండి ఇక్కడ ఒక గుమ్మి ఉన్నది. గుమ్మి దీంట్లోనైతే ఈ వడ్లు అయితే ఉంచుకునే వాళ్ళు అప్పట్లో. ఇక్కడ ఒక గుమ్మి ఉంది. తర్వాత ఇక్కడ తాత అయితే కూర్చున్నారు. కుచ్చ అంటారు. కుచ్చ ఈ దారంతోని తయారు చేస్తారు అన్నట్టు. వెనకటి కాలం బట్టలు తయారు నేతవారి ఇల్లు బట్టలు తయారు చేస్తారు. దీన్ని రత్నం అంటారు. రత్నం దాని ఇది కుచ్చ. అది ఒకరు కొడుతూ ఉండాలి. ఈ దారం దిబ్బుతా ఉంటే మనకు దారం వస్తుంది. బట్టలు రెడీ అవుతాయి అన్నట్టు. ఇట్లా దారాలు అయితే ఇట్లా రాత్రిలో కందిర్లు ఉండే కందిర్లు పెట్టుకొని బతికేవాళ్ళు. ఇక్కడి కాలంలో ఇట్లా ఉండేది. తులసి చెట్టుకు అయితే పూజలు చేస్తుంది. ఇది కొండపల్లి బొమ్మలు తయారీ. ఏం చేస్తారంటే ఒక్కొక్క బొమ్మని ఒక్కొక్క ఆట తయారు చేసుకొని అమ్ముకుంటారు వాళ్ళు అప్పటికి. ఏం చేస్తున్నారు? ఇవి ఏంటంటే వాళ్ళకి అప్పుడు లైట్లు లేకపోతే దాంట్లో ఇట్లా దీపం పెట్టి ఇట్లా వెలుతురు పట్టుకునే వాళ్ళేమో కట్టె చెక్కని చెక్కుతున్నారు. వడ్రంగి పని ఇలా చూడండి ఇలా చేస్తున్నారు. అచ్చం ఆ జుట్టు అదంతా వాళ్ళైతే మనుషుల్లాగే ఉన్నారు. ఇత్తడి పాత్రల తయారీ విధానం వీళ్ళైతే అప్పుడైతే ఇత్తడి పాత్రలలోనే అన్ని చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే కొత్త రకాల పాత్రలు అయితే ఉన్నాయి. కానీ అప్పట్లోనైతే ఇత్తడి పాత్రలు తయారు చేసుకునే వాళ్ళు. చూడండి ఇక్కడ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది. బొమ్మ హ్యాండ్స్ కనలు విన్సీ కూర్చో. వచ్చాడు అక్కడ కూర్చోబెట్టు. ఇడి చూడు. కూర్చో మరి కూర్చో. భయం లేదు. ఆమె ఎవరు లేరు. అందరు పెద్దలు ఉన్నారు. కూర్చో జారుగా జారు. జారు జారు अब वीडियो रात जाइए अब
పేసెంట్ అట. సరే దానికి ఇక్కడ ఇంకోటి చూపెడుతుందా? సిల్వర్ నెమలి, రింగ్ నెక్డ్ నెమలి, జావా స్పారో. వావ్, బాగున్నాయి. పాపం అవి ఏమన్నా వేస్తాయేమో అని చూస్తాను, ఏమన్నా వేస్తారేమో అని. ఓకే అని ఎట్లా దేవుడా. అవైతే ఉండడానికి చూడండి మంచిగా గూళ్ళ లాగానైతే ఉన్నాయి. ఇవైతే కాకటీల్స్ ఆట. వైట్ పావురాలు, ఇవి వైట్ పావురాలు మస్తు ఉన్నాయి కదా వైట్ పావురాలు. అరే దీనికి ఏమైందా? డైపర్ వేసి అరే వాళ్ళు పోతాను సార్. నవ్వు విన్సీ, నవ్వు పట్టుకో పట్టుకో వెనకాల కలిగితే. ఇప్పుడు ఫోటోలు మంచిగా వస్తాయి. చూడు విన్స్ డాగ్ డాగ్ డాగ్